బ్రేకింగ్ న్యూస్. భారతదేశాన్ని పాకిస్తాన్తో పోల్చి మన దేశ స్థాయిని మోదీ తగ్గించారన్నారు మంత్రి సీతక్క. ఐక్యంగా ఉన్న దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పారు. మోదీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని కోరారు. చాయ్ వాలాగా చెప్పుకునే మోడీ ఛాయా అమ్మిన రైల్వే స్టేషన్ను నిర్మించింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీలకు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు. మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ భారీ మెజారిటీతో గెలిపించారని ప్రజలను కోరారు. ప్రభుత్వం ఈ దేశానికి స్వతంత్రం తెచ్చే నాడు ఈ దేశం యొక్క పరిస్థితి అత్యంత దారుణంగా ఉండే. అలాంటి పరిస్థితి నుంచి ఈ స్థాయికి తీసుకొస్తే ఈ రోజు మోడీ గారు కాంగ్రెస్ పార్టీ దేశానికి 70 సాల్ మే క్యా కియా అని మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను ఛాయ రైల్వే స్టేషన్ లో అమ్ముకొని బతికినా అని చెప్పుకునే ప్లాట్ఫామ్ రైల్వేలు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మీరు ఒక ఛాయ వాళ్ళగా ఉండి ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే విధంగా ప్రజాస్వామ్యం పడవిల్లింది, అవకాశం ఇచ్చింది అంటే అది కాంగ్రెస్ పార్టీ రూపొందించినటువంటి గొప్ప ప్రజాస్వామ్యం. ఈరోజు మాట మాట్లాడితే పాకిస్తాన్ తో